హలో అండి. ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుంది. అలానే నోటికి కూడా చాలా కమ్మగా ఉండే పెసరపప్పు చారు పల్లుచగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు పెసరపప్పు వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ పెసరపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇలాగా చక్కగా నెమ్మదిగా వేయించుకుంటే మనకి పప్పు బాగా వేగుతుందన్నమాట. మనకి అప్పుడు పెసరపప్పు చారు అన్నది భలే రుచిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి పప్పు బాగా వేగింది అని తెలుస్తుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని కాస్త చల్లారనివ్వండి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే చాలన్నమాట. కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక కుక్కర్లో వేసుకుని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మనం ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాం కనుక 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మీరు తీసుకునే పప్పును బట్టి కూడా వాటర్ పడుతుందండి, మీరు చూసుకుని వేసుకోండి నీళ్ళు ఎక్కువ తక్కువ. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పును మనం ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత చూడండి, పెసరపప్పు మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇలాగా తరువాత ఒక మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకుని 10 సాంబారు ఉల్లిపాయలు, అలానే 2 టమోటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, అలానే 1 కప్పు వాటర్ కూడా పోసుకుని మనం వీటిని మనం ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడికిపోయేంతవరకు కూడా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఉల్లిపాయ మంచిగా ఉడికిపోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోవాలన్నమాట. ఎప్పుడైతే మనకి ఉల్లిపాయలు బాగా ఉడికాయి అని తెలుస్తుందో వెంటనే మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి పెసరపప్పు మొత్తం కూడా వేసేసుకుని, మీకు పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు చిక్కగా కావాలంటే కాస్త వాటర్ తగ్గించి వేసుకోవచ్చు. నేను పలుచగా చేస్తాను కనుక వాటర్ అన్నది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. ఇలా అన్నీ కలుపుకుని ఉప్పు కూడా మరొకసారి చూసుకుని తగ్గింది అంటే వేసుకుని మనం పప్పుని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 7 నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి ఈ విధంగా పెసరపప్పుని. పచ్చిమిర్చి కూడా మీరు కారం ఎక్కువ తింటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. పప్పు ఇలా ఎప్పుడైతే మనకు బాగా ఉడికింది అని తెలుస్తుందో వెంటనే మరొక స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 6, కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా ఒక 3 వేసుకోవాలి. అలానే 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని పోపుని వేయించుకోవాలి. దీంట్లో మనం కారం వేయటం లేదు కనుక ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి కూడా కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు బాగా వేగిన తర్వాత ఇలా వేసుకుని మూత పెట్టేయండి. చక్కగా పోపుకున్నటువంటి ఫ్లేవర్ అంతా మనకి పప్పుకు పడుతుంది. తర్వాత ఈ విధంగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.